బైక్స్ గుడివేడ ఈరోజు డే 13 అండి. 30 days 30 cars జాతరలో 13వ రోజులో లో బడ్జెట్ లో హోండా ఎసెంట్ తీసుకొచ్చానండి. ఒకసారి వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాత్రమే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, లేదంటే నోటిఫికేషన్ రాదు. వీడియోస్ లాస్ట్ మంత్ అవన్నీ చూసి మాకు కాల్ చేస్తున్నారు, దానివల్ల మీకు యూజ్ ఉండదు. కాబట్టి మెయిన్గా మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాంగ్ వీడియో కోసం అయితే ఫస్ట్ అప్డేట్ అయితే నేను యూట్యూబ్లో ఇస్తాను. అండ్ వెహికల్ ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి రైట్ రౌండ్లో వెహికల్ మొత్తం అంతా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. క్లారిటీగా వెహికల్ వీడియో మొత్తం అంతా ఒకసారి చూడండి. మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోండా ఎసెంట్ ఫ్రెండ్స్, ఇది హోండాకి సంబంధించినటువంటి కంపెనీ. ఇది 1.6 ఇంజిన్ ఫ్యూయల్ టైప్ వచ్చేవాడికి పెట్రోల్. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారు కదా, వెహికల్ రైట్ రౌండ్ లో మొత్తం అంతా క్లారిటీగా చూసారు కదా. థ్యాంక్స్ సార్. ఫ్రెండ్స్ వెహికల్ రైట్ రౌండ్ లో మొత్తం వీడియో అంతా చూసారు కదా. ఈ వెహికల్ ధర 85,000 మాత్రమే అండి. 85,000కి ఈ వెహికల్ మీ ముందు తీసుకొచ్చాను. హోండా ఎసెంట్ 1.6 డీజిల్ పెట్రోల్ ఇంజిన్ అండి. ఇది వెహికల్ వచ్చేపాటికి వెహికల్ కిలోమీటర్ అయితే 2 lakhs తిరిగింది. అండ్ వెహికల్ వచ్చేపాటికి 2004 డిసెంబర్ బండి అండి. 2004 డిసెంబర్ బండి, 2005 రిజిస్ట్రేషను, 2030 వరకు కాల పరిమితి అయితే ఉంది. వెహికల్ అయితే మొత్తం మీరు చూసుకోవచ్చు 4 సీల్ టైర్స్ తో వెహికల్ అయితే వచ్చింది. సిడాన్ వెహికల్స్ లో లో బడ్జెట్ లో చాలా మంది లైక్ చేస్తారండి. అండ్ ఈ వెహికల్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇంజిన్ అండి. ఇంజిన్ కానీ ఏసీ కానీ చాలా బాగుంది. సస్పెన్షన్ కూడా చాలా 4 సస్పెన్షన్లు అయితే కస్టమర్ అయితే ఎంచుకున్నానని చెప్పారు. 4 సస్పెన్షన్ షాక్ అబ్జర్వ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో మెత్తగా అయితే ఉన్నాయండి. సస్పెన్షన్ బాగా చెక్ చేశాను నేను. వెహికల్ మీరు చూసుకోవచ్చు నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుందండి. దీనికి గాను 7,000 అయితే ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుందండి. 85+7 అండి. మీరు అది ఒకటి గమనించాలి. వెహికల్ అయితే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది. వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. ట్రయల్ కూడా చేసి చూద్దామండి ఒకసారి. వెహికల్లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఇక్కడ రెస్ట్ ఉందండి ఫుట్ బోర్డ్ కి. ఈ రెస్ట్ ఒకటి చేయించుకుంటే సరిపోయిద్ది. అదొకటే వెహికల్లో ఉన్నటువంటి మైనస్. అండ్ వెహికల్ ఇంజిన్ కానీ రన్నింగ్ కానీ మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఉందండి. సెంటర్ లాకింగ్ ఉంది వెహికల్ కి. సెంటర్ లాకింగ్ ఉంది. 4 పవర్ విండోస్ తో వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, రేస్ చేసి ఉంచాను ఇప్పుడు దాకా. ఎటువంటి స్మోక్ అలాంటిది ఏం లేదండి. వెహికల్కి వచ్చేప్పటికి అంతా బాగుంది. ఒకసారి ఇంజిన్ కూడా మీకు మానిటర్లోకి చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేప్పటికి హై స్పీడ్ ఇంజిన్ అనమాట. 1.6 ఇది 1600 cc ఫ్రెండ్స్. ఇది వెహికల్ మీరు చూసుకోవచ్చు. వెహికల్ ఇంజిన్ కూడా చాలా నీట్ గా ఉందండి. చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు. ఇది పెట్రోల్ ఇంజిన్ అన్నమాట. చాలా హెవీగా ఉంటుంది. సరే మీరు చూసుకోవచ్చు. ఇంజిన్ దగ్గర నుంచి స్మోక్ ఏమైనా వస్తుందేమో చూడండి. గేజ్ అయితే తీసి చూపించాను. ఎటువంటి స్మోక్ రావడం కానీ అలాంటిది ఏదీ లేదు. ఏసీ కూడా రన్నింగ్ లో ఉందండి. ఇంజిన్ కి అయితే పర్ఫెక్ట్ గా ఏసీ కూడా వర్క్ అవుతుంది. 1.6 ఇంజిన్ అండి ఇది. వెహికల్ వచ్చేపాటికి మొత్తం మీరు చూసుకోవచ్చు. బానెట్ కూడా ఒరిజినల్ బానెట్ అండి. ఇది బానెట్ కూడా ఏం మారలేదు. లెడ్ అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఇది కంపెనీతో వచ్చినటువంటి ఒరిజినల్ బానెట్. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. వెహికల్ మీరు మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. రేడియేటర్ ప్యానల్స్ కానీ మొత్తం అంతా క్లారిటీగా ఉంది. 100% నాన్ యాక్సిడెంట్ అండి. ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. చాసిస్ నెంబర్లు కూడా రెస్ట్ రావడం అలాంటిది ఏం లేదు. అంతా కంప్లీట్గా చాలా క్లారిటీగా ఉంది. చాసిస్ నెంబర్స్ దగ్గర కూడా రెస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు. ఇంజిన్ సెక్షన్ అంతా చాలా నీట్గా ఉంది. ఎక్కడ రెస్ట్ అయితే లేదు. అండ్ డోర్స్ కూడా మీకు చూపిస్తాను.
చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంజిన్ సెక్షన్ మొత్తం అంతా చూపించాను కదా, ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. డోర్స్ కూడా ఎక్కడ ఏది మారలేదండి. ఫ్రంట్ డోర్ ఇది, ఫ్రంట్ డోర్ కూడా మొత్తం అంతా కంప్లీట్ లెడ్ తో ఉంది, మారలేదు. మొత్తం డోర్ మొత్తం క్లారిటీగా చూడండి. అండ్ ఈ బ్యాక్ సైడ్ రేర్ డోర్ కూడా మారలేదండి, చేంజ్ కాలేదు, ఒరిజినల్ గా ఉంది. ఇది ఓపెన్ కావట్లేదండి, చాలా టైట్ గా ఉన్నాయి. వెదర్ షీట్స్ అనేది చాలా టైట్ గా ఉన్నాయి, అసలు ఓపెన్ కావట్లేదు. క్వాలిటీ బండి అనమాట. ఓల్డ్ మోడల్ బండి అయినప్పటికీ క్వాలిటీ మెయింటైన్ చేశారు కస్టమర్. చూసుకోవచ్చు 100% నాన్ యాక్సిడెంటల్ అనమాట. ఎక్కడ కూడా యాక్సిడెంట్ కాలేదు, అంత జెన్యున్ గా ఉంది. ఈ రోబోటిక్ పంచ్ మార్క్స్ అనమాట. ఈ ఒరిజినల్ గా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడ లేదు, జెన్యున్ వెహికల్ అనమాట. డిక్కీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చాలా పెద్ద హెవీ డిక్కీ అనమాట అండి. ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ లగేజ్ పడుతుంది బ్యాక్ సైడ్ వచ్చేపాటికి. స్టెప్నీ టైర్ కూడా మీరు చూసుకోవచ్చు. బ్యాక్ డిక్కీలో కూడా ఎక్కడ రెస్ట్ లేదు, అంతా జెన్యున్ గా ఉంది, నీట్ గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ యాక్సిడెంటల్స్ అయితే అవ్వలేదండి. ఒరిజినల్ లెడ్స్ తో, కంపెనీతో వచ్చినటువంటి లెడ్స్ తోనే ఉంది వెహికల్ వచ్చేపాటికి. బ్యాక్ సైడ్ కూడా మీకు యాక్సిడెంట్స్ అట్లాంటివి అయితే ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి లెడ్ ఈ చిన్న ప్లేస్ లో లెడ్ అయితే మిస్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఉంది. ఈ ఒక్క పాటలో లెడ్ అయితే మిస్ అయింది. బ్యాక్ సైడ్ అయితే అంతా బాగానే ఉందండి. చూసుకోవచ్చు మీరు లెడ్ అనేది. ఈ బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి లెఫ్ట్ సైడ్ కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఓల్డ్ మోడల్ కాబట్టి ఏమన్నా టింకరింగ్స్ ఏమన్నా అయ్యి ఉండొచ్చు బహుశా. డిక్కీ స్పేస్ అయితే చాలా పెద్ద డిక్కీ అనమాట. రేర్ వైఫర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, ఇది టాప్ మోడల్. ఇది టైర్స్ ఒకసారి మీరు టైర్స్ కూడా చూసుకోవచ్చు. 4 సీల్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బ్రాండ్ న్యూ టైర్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఉన్నాయి. 175/70 R14 వెహికల్ టైర్స్ వచ్చేప్పటికి. R13 వచ్చింది దీనికి. వెహికల్ చాలా కిందకు ఉంటుందండి, సెడాన్ వెహికల్ కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ పార్ట్స్ కూడా ఏం మారలేదండి, అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ తో ఉన్నాయి. ఈవెన్ డోర్స్ గ్లాసెస్ కూడా మారలేదు ఫ్రెండ్స్. ఇవి మొత్తం గ్లాసెస్ కూడా మీరు పిన్ టు పిన్ చూడొచ్చు. ఈ డోర్ కూడా మారలేదండి, చూడొచ్చు. ఇది ఒరిజినల్ డోరే. అండ్ గ్లాసెస్ కూడా మీరు చూసుకోవచ్చు. కోడ్ చూపిస్తున్నాను చూడండి, 04. ఈ కోడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ ఫోన్ పెట్టాను, 04 అనమాట. కోడ్స్ కూడా ఏవి మారలేదు, ఒరిజినల్ బండి అనమాట. ఈ ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయినట్టుంది, ఓల్డ్ మోడల్ కాబట్టి గ్లాసెస్ అయితే లవర్ వచ్చేస్తుంది, బ్లర్ అయిపోయి. అండ్ ఈ గ్లాస్ కూడా చూడొచ్చు, ఇది కూడా చేంజ్ కాలేదు, 04 అనమాట. ఏ ఒక్క పార్ట్ అనేది చేంజ్ కాలేదు, ఈవెన్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. 04 డిసెంబర్ బండి అది. డిసెంబర్లో ఈ వెహికల్ అయితే తీసుకున్నారు. బ్లాక్ గ్లాస్ అయితే చేంజ్ అయింది, ఓన్లీ గ్లాస్ వరకు చేంజ్ చేశారు. ఇది డిసెంబర్ మంత్ అండి, 2005 రిజిస్ట్రేషను. అందువరకే మీకు 2030 వరకు లైఫ్ అయితే వచ్చింది. ఓన్లీ లైఫ్ చేయించడానికి గ్రీన్ ట్యాక్స్ అవన్నీ కట్టి లైఫ్ చేయించడానికి 30,000 అవుతుంది కస్టమర్కి. 30,000 పెట్టి లైఫ్ అయితే చేయించారు. అందునిమిత్తం వెహికల్ ప్రైస్ 85,000 అనమాట, ప్లస్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది. వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము. హోండా ఎసెంట్ ఇష్టపడని వాళ్ళు అయితే ఉండరు అనమాట. సిడాన్స్ లో చాలా క్యూట్ వెహికల్ అనమాట, కిందకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఏసీ కూడా చాలా చిల్లుడు ఉందండి. ఈరోజు గుడివాడలో ఎండ మామూలుగా లేదనమాట, ఫుల్ హీట్ అనమాట. మ్యూజిక్ ప్లేయర్ అనేది తీసేసారండి, మ్యూజిక్ ప్లేయర్ ఒకటి వేయించుకోవాలి జనరల్గా. వెహికల్ ఇంజిన్ పికప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వెహికల్ కంప్లీట్ గా చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది.
ఇంజిన్ కానీ ఏసీ కానీ బాగుందండి. సస్పెన్షన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఎటువంటి లో అలారం సౌండ్స్ కానీ డ్రై షాఫ్ట్లు కానీ ఏ సౌండ్స్ లేవు. చాలా బాగుందండి సస్పెన్షన్ సౌండ్, డౌట్ లేదు అందులో. నాలుగు టైర్లు కూడా మీరు చూసుకోవచ్చు. 4 న్యూ టైర్స్ అయితే ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ టైర్లు. ఇది రైట్ సైడ్ లో మన ఆఫీస్ అండి. ఇది మన ఆఫీస్ లో వెహికల్ పెట్టి తీయడానికి ప్లేస్ లేక బయటకు వచ్చి తీస్తున్నాం అనమాట. ఫుల్ అయిపోయింది ఆఫీసు బైక్స్ తో, కార్స్ తో. వెహికల్ ఒకసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ తీసుకోండి ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేపాటికి టెస్ట్ డ్రైవ్ తీస్తే ఖచ్చితంగా మీరైతే లైక్ చేస్తారు ఇంజిన్ పర్ఫార్మెన్స్. ఇంజిన్ రన్నింగ్ అది చాలా బాగుంది. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిద్దండి. ఇది నేమ్ ట్రాన్స్ఫర్కి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ టైం అయితే పట్టిద్ది. ఏసీ ఫ్యాన్ స్పీడ్ కూడా, బ్లోయర్ స్పీడ్ కూడా బాగుందండి. బండి వచ్చేపాటికి చాలా బాగుంటుందండి. సిడాన్స్ లైక్ చేసే వాళ్ళకి ఈ వెహికల్ చాలా లైక్ చేస్తారు. ఈ వెహికల్ వచ్చేపాటికి నాగవరపడు వంతెన సెంటర్ అండి. సెంటర్ నుంచి మన ఆఫీస్కి వచ్చేయచ్చు. ఇది ఏలూరు రోడ్ అనమాట. చాలా సింపుల్ అడ్రస్ మన ఆఫీస్కి. ఇది ఏలూరు రోడ్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ గా ఏలూరు వెళ్ళిపోయింది. ఏలూరు 40 కిలోమీటర్స్ ఇప్పుడు నుంచి. మన ఆఫీస్ అడ్రస్ మీరు లాంగ్ నుంచి, ఏపీ నుంచి ఎక్కడి నుంచి అన్న రావాలంటే రాజధాని విజయవాడ నుంచి మనది 40 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ గుడివాడ వచ్చిన తర్వాత మీకు ర్యాపిడోలో కూడా మనకి అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అని కొడితే ర్యాపిడోలో కూడా మనదైతే డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకొచ్చేస్తుంది. ఆటో ఉంటుంది, బైక్ ఉంటుంది ర్యాపిడోలో. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ డ్రైవ్ అయితే తీసాము, టెస్ట్ డ్రైవ్. ఇప్పటికే పికప్ అంతా బాగానే ఉంది. లాంగ్ డ్రైవ్ తీసాం కాబట్టి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఏమైనా వస్తుందేమో అనేది చూద్దాము. ఇది పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇక్కడ దాకా వచ్చాము ఫైనల్లీ. ఫ్రెండ్స్, ఒకటి మీరు గమనించాలి, వెహికల్ మొత్తం అంతా క్లారిటీగా ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రజెంట్ వెహికల్ కండిషన్ అయితే చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మెకానిక్స్ అయితే ఇంకా క్లారిటీగా చెప్తారు మీకు వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి వెహికల్కి సంబంధించి. ఎందుకంటే వెహికల్ ఇక్కడ బాగున్న తర్వాత మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపేర్స్ ఏమైనా వస్తే మళ్ళీ నాకు కాల్ చేస్తారు మీరు. అందుకని అలా ఉండకూడదు అని అంటే నా మీద నమ్మకం అయితే 100% మీరు ఉంచుతారు. కానీ 100కి 100% నేను చెప్పేది ఏంటంటే మెకానిక్తో కూడా ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి. ఎందుకంటే ఇవి కస్టమర్ వెహికల్స్, ఇవి మన ఓన్ వెహికల్స్ కాదు, కస్టమర్ వెహికల్స్. కాబట్టి డైరెక్ట్గా కస్టమర్ తీసుకొచ్చి మన దగ్గర పెడతారు. ప్రజెంట్ కండిషనే చెప్తాను నేను. అలా కాకుండా మెకానిక్ అయితే ఇంకొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి మీద వాళ్ళతో అయితే ఇన్స్పెక్షన్ అయితే చేయించుకొని మీరు వెహికల్ అయితే తీసుకోండి. వెహికల్ తీసుకున్న తర్వాత పూర్తి బాధ్యత అంతా ఆ రోజు నుంచి మీదే అవుతుంది అనమాట. దయచేసి అదొకటి గమనించండి ఫ్రెండ్స్. ఇది నాగవరపడు వంతెన అంటారండి. ఈ వంతెన నుంచి డైరెక్ట్గా మనకి రైట్కి తిరిగితే మన ఆఫీస్ అయితే వచ్చేస్తుంది ఊర్లో నుంచి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే మన ఆఫీస్ అయితే వచ్చేస్తుంది.
వెహికల్ రన్నింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఈవెన్ ఈ వీల్ అలైన్మెంట్ తో సహా చాలా నీట్ గా ఉంది. ఎక్కడ పక్కకు లాగడం కూడా లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. పవర్ స్టీరింగ్ వచ్చింది ఫ్రెండ్స్ దీనికి. చూడండి వీల్ ఎలిమెంట్ కూడా లేదు, చాలా నీట్ గా ఉంది వెహికల్ వచ్చేపాటికి. ఇంజిన్ కానీ ఏసీ కానీ బాగుంది ఫ్రెండ్స్. ఈ మ్యూజిక్ ప్లేయర్ ఒకటి వేయించుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ లో మన ఆఫీస్ అండి. అరవింద్ కార్స్ అండ్ బైక్స్ బ్రాంచ్ ఒకటే ఉంది ఏపీలో. దయచేసి OLX లో మన పేరు పెట్టి మోసాలు చేస్తున్నారు, ఎవరిని నమ్మవద్దు. వీడియో కాల్ చూసి గనక మీరు అడ్వాన్స్ అయితే వేయండి. అడ్వాన్స్ వేయద్దు ఫ్రెండ్స్, నేనైతే అడ్వాన్స్ వేయొద్దనే చెప్తాను. డైరెక్ట్గా నేమ్ చేస్తేనే అడ్వాన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తేనే అడ్వాన్స్ వేయండి, లేదంటే అడ్వాన్స్ అయితే అసలు మేము అడగము. వీడియో కాల్స్ చేయండి. OLX మోసాలు బాగా పెరిగిపోయి మన పేరుని యూజ్ చేసుకుని కూడా OLX లో ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, దయచేసి అది గమనించండి. ఒకసారి ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, లాంగ్ వెళ్ళి వచ్చాం కదా, స్మోక్ ఏమైనా వస్తుందో చూడండి. ఎటువంటి స్మోక్ అదేం లేదు ఫ్రెండ్స్. అసలు చాలా నీట్గా ఉంది వెహికల్. గ్యాస్ రావడం అదేం లేదు. వెహికల్ ఇంజిన్ పరంగా అయితే పర్ఫెక్ట్. అండ్ మీరు చూసుకోవచ్చు 4 పవర్ విండోస్ అనమాట. ఆటో పవర్ మిర్రర్స్ వస్తాయి దీనికి. ఒకసారి మీరు చూడండి, 4 పవర్ విండోస్ అయితే వర్క్ అవుతున్నాయి. ఫ్రంట్ పవర్ విండో వచ్చేపాటికి ఆటో మిర్రర్ అనమాట పవర్ విండో. ఇది జస్ట్ ఒక బటన్ నొక్కి ఉంచితే ఆటోమేటిక్గా అది అలా దిగిపోతుంది అనమాట, పట్టుకొని ఉంచవసరం లేదు. బ్యాక్ సైడ్ కానీ మొత్తం అన్ని వర్క్ అయితే అవుతున్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా వర్క్ అవుతుంది. వెహికల్ టైర్స్ కూడా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉంటాయి. మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఈ 30 days 30 cars జాతరలో 13వ కార్ అనమాట ఇది. ఈ 30 days 30 cars జాతరని చాలా సక్సెస్ చేస్తున్నారు. త్వరలో బైక్స్ జాతరను కూడా మేమైతే కండక్ట్ చేస్తున్నాము. లేటెస్ట్ వెహికల్స్తో అండి, కొత్త వెహికల్స్తో అయితే మీ ముందుకైతే మరొక జాతరను అయితే చేస్తాము. బైక్స్లో మొత్తం అంతా ప్లాన్ చేస్తున్నాము. మీకు తక్కువ రేట్లో మార్కెట్ కంటే, షోరూముల కంటే తక్కువ రేట్లో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తం అంతా ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే మేమైతే రివీల్ చేస్తాము. దీనికి సంబంధించినటువంటి చాలా తక్కువ రేట్లో అయితే తీసుకొస్తాము. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకి తీసుకొస్తాము. అప్డేట్ రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ వల్ల మాకైతే ఎక్కువ ఉపయోగం ఏమి ఉండదు. వ్యూస్ కోసము వీడియోస్ చేస్తున్నామని చెప్పి కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. అది చాలా చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అనమాట. ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం మేము, వ్యూస్ కోసం కాదు ఫ్రెండ్స్ మేము చేసేది. ఓన్లీ ఇది బిజినెస్ అనమాట. ఈ బిజినెస్ని మీరు సక్సెస్ చేశారు, ఎందుకంటే మేము ఇచ్చే ప్రైజెస్ అనమాట. మేము ఇచ్చే ప్రైజెస్ని బట్టి మేము తక్కువ బడ్జెట్లో తీసుకురావడం వల్లే మేమైతే సక్సెస్ చేసాం. కానీ పొరపాటును కూడా వ్యూస్ కోసం అయితే మేము చేసే బిజినెస్ అది కాదు. మాకు దానివల్ల ఉపయోగం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనమాట అందరికీ. సో దయచేసి అదొకటి గమనించండి. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.